పాయసాన్నము కన్నను పాలకన్న, జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా, కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష, తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష. నమస్కారం, పద్యపరిమళం ఛానల్కి స్వాగతం. మిత్రులారా, ఈ వీడియోలో కాసుల పురుషోత్తమ కవి గారు రాసిన ఆంధ్రనాయక శతకంలోని పద్యాలను సంక్షిప్త భావంతో తెలుసుకుందాం. ఆంధ్రనాయక శతకంను వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన తానా ప్రపంచ సాహిత్య వేదిక ఉత్తర అమెరికా వారికి, డాక్టర్ తోటకూర ప్రసాద్ గారికి కృతజ్ఞతాభివందనములు. నా సాహితీ ప్రస్థానంలో ఆర్థికంగా, హార్దికంగా నన్ను వెన్నంటి సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. కృష్ణా జిల్లాలోని బందరుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాకుళం అనే గ్రామంలోని వైష్ణవాలయం శిథిలమైపోయి ఉండడాన్ని చూసి కాసుల పురుషోత్తమ కవి గారు ఆవేదనతో రాసిన శతకమే ఆంధ్రనాయక శతకం. శ్రీకాకుళంలోని వైష్ణవాలయంలో కొలువైన విష్ణుమూర్తి ఆంధ్రనాయకుడు అనే పేరుతో ప్రసిద్ధికెక్కినారు. కాసుల పురుషోత్తమ కవిని పుల్లమరాజు అనే పేరుతో కూడా పిలుస్తారు. పుల్లమరాజు గారు ద్విపాద మకుటంతో వ్యాజస్తుతి అలంకారమును ఉపయోగిస్తూ శతకంను పూర్తి చేసినారు. వ్యాజస్తుతికే నిందాస్తుతి అనే పేరు కలదు. పైకి నిందిస్తూనే అంతర్గతంగా స్తుతిస్తూ ఆలయమును పునరుద్ధరణ చేసుకోమని విష్ణువును వేడుకుంటూ ఆంధ్రనాయక శతకం రాసినారు కాసుల పురుషోత్తమ కవి గారు. నీరు పట్టుగనుంట నారాయణుడవన్రు నారాయణాఖ్యాధికారమేమి, బలిసి అంతట నీవే కలుగ విష్ణుడవందురా విష్ణు నామ ప్రభావమేమి, ముగురు నీవై వెలుంగగ కేశవుడవన్రు కేశవాభిఖ్యా ప్రకాశమేమి, సిరికి మగండవై మిరయ శ్రీపతి వన్రు శ్రీపతి నామ ప్రసిద్ధి ఏమి, పెట్టు పేరులనేకముల్ పుట్టు పేరు గురు తిరింగిన నీ మూల మెరుగవచ్చు, చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. గొప్ప మహిమలను కలిగినవాడా, దయా స్వభావం కలిగినవాడా, దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా, శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవు విష్ణుమూర్తి. నీటిని ఆవాసంగా కలిగి ఉండడం చేత నిన్ను నారాయణుడు అన్నారు. ఆ పేరుకు గల ప్రాధాన్యత ఏమిటి? బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే మూర్తిత్రయం నీవే కనుక కేశవుడవని, శ్రీ లక్ష్మీదేవికి భర్తవు కావడం వలన శ్రీపతి అన్నారు. నిజమే, ఆ పేరుల ప్రఖ్యాతి ఏమిటి? ఇవన్నీ ఆయా కారణాల వలన వచ్చిన పేర్లు, అంటే పెట్టుడు పేర్లు. ఇంతకీ నీ పుట్టు పేరేమిటి? అది తెలిస్తే నీ మూలమేమిటో, నీ తత్వమేమిటో తెలిసే అవకాశం ఉంటుంది. అదే తెలియడం లేదు మరి అంటున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు. వేడని చూడక విపిన వహ్నిజ్వాల త్రావెదో తేనియ త్రావినట్లు, భారమంచనక గోవర్ధన పర్వతం బెత్తెదో పూబంతి ఎత్తినట్లు, విషపుంజమనక ఆ భీలాజగర జిహ్వ చింపెదో ప్రాబట్ట చింపినట్లు, వ్యసన సాధ్యుండని వెరవక నరకుని నరకెదో పార్వేట నరికినట్లు, భక్త సంరక్షణత్వరా పరవశతను చేసినావేమో ఊరక సేయగలవే, చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. గొప్ప మహిమలను కలిగినవాడా, దయా స్వభావం కలిగినవాడా, దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా, శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవు విష్ణుమూర్తి. భరింపరాని వేడిమి గల దావాగ్నిని తేనె త్రాగినట్లుగా త్రాగినావు. ఎంతో బరువైన గోవర్ధన పర్వతాన్ని పూలబంతిని ఎత్తినట్లుగా ఎత్తినావు. విషమని కూడా చూడకుండా పాత గుడ్డను చింపినట్లు కొండ చిలువ నాలుకను చింపివేశావు. వాడు అసాధ్యుడని కూడా చూడకుండా వేట జంతువును నరికినట్లు నరకాసురుణ్ణి నరికివేశావు. ఇవన్నీ నిజమే. అయితే వాటినన్నింటినీ భక్తులను సంరక్షించాలనే త్వరలో చేశావు తప్ప సాధారణంగా అయితే నీకు వాటిని చేసే సామర్థ్యం ఉందంటావా అంటూ నిందాస్తుతి చేస్తున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు.
వత్సాపహరణ గర్వము మాని అజుడు తానపరాధిననుచు సాష్టాంగమెరగే భవుడు బాణున కాజి బాసటయై వచ్చి భక్తుని పట్టించి ప్రణుతి చేసే వజ్రిశిలావృష్టి వర్షించి లజ్జించి తప్పు చేసి తినంచు దండమిడియే సమవర్తి భీతినంజలి చేసి ఆత్మలోకస్థితు గురుపుత్రుకాన్కైచ్చే క్షోణి పుట్టుక మాలిన గొల్లవాని నిన్నున్ ఆ వేల్పులోడింపనేరరేమి చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. గొప్ప మహిమలను కలిగినవాడా, దయా స్వభావం కలిగినవాడా, దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా, శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గల ఓ విష్ణుమూర్తి, ఆవు దూడలను దాచి భంగపడిన బ్రహ్మ తాను అపరాధినని నీ కాళ్ళ మీద పడ్డాడు. తన భక్తుడైన బాణునికి యుద్ధంలో సాయం చేయడానికి వచ్చి పరమేశ్వరుడు పొరపాటు తెలుసుకొని అతడిని నీకు అప్పగించి నిన్ను కీర్తించాడు. ఇంద్రుడు రాళ్లవర్షం కురిపించి తన తప్పు తెలుసుకుని దండం పెట్టి నిన్ను వేడుకున్నాడు. యముడు నీ గురుపుత్రుణ్ణి తన లోకానికి తీసుకుపోయి పొరపాటు తెలుసుకొని అతనిని నీకప్పగించి మన్నించమని చేతులు జోడించి ప్రార్థించాడు. అదంతా వారి గొప్పతనం. నీ మీద జాలిపడి అలా చేశారు తప్ప ఊరు పేరు లేని గోపాలుడవు నిన్ను వారు ఓడింపలేకనా ఏమి అంటూ నిందాస్తుతి చేస్తున్నారు కాసుల పురుషోత్తమ కవిగారు. కొనముట్ట హెచ్చు తగ్గుల ప్రాత శుద్ధుల తాత పుస్తకముకడాత తాయి మృచ్చిలి నీటిలో జొచ్చిడాగిన వాని పావన తేమి వెంబడిగా పెద్ద కోర మీనంబవై ఆ రెండు సంద్రముల్ నిముసంబులో నీది నెమకి వాని డొక్క వ్రక్కలుగా గరుక్కున బరిగోసి కడలేని నుడువులెక్కటికి నోట మాట వెళ్ళని వానికి మగుడనిచ్చి ఇంత పనికిని అవతారమెత్తితీవు చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. గొప్ప మహిమలను కలిగినవాడా, దయా స్వభావం కలిగినవాడా, దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా, శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవు విష్ణుమూర్తి. వేదాలు అవి బ్రహ్మ సొత్తు. వాటిని దుర్మార్గుడైన సోమకాసురుడు ఆయన నుండి దొంగిలించి సముద్రంలో దాక్కున్నాడు. వాడిని నీవు చేప రూపంలో వెంబడించి 7 సముద్రాలు గాలించి కూరలతో వాడిని సంహరించి వాటిని కోల్పోవడం వలన నోట మాటరాని బ్రహ్మకు తిరిగి అందించావు. ఈ పాటి పనికిగాను నీవు మత్స్యావతారమెత్తావు అవునా అంటూ నిందాస్తుతి చేస్తున్నారు కాసుల పురుషోత్తమ కవిగారు. అబ్ధిపయ పాత్ర మద్రిరాణ్మంథాన మహిరాజ గుణముతారమరగూర్చి అమృతాభిలాష దేవాసురుల్ మధీంపగిరి ముంగ కచ్చపాకృతి వహించి నిర్వహించుటగాని సర్వకాశ్యపులలో పంక్తి భేదము చేసి పల్మరాసగొల్పి దైత్యుల నోరుగొట్టి ఆదిత్యుల కమృతాన్న మిడితివా అమరులందు పక్షపాతివిగావే ఈ పాటివాని నమ్ముదురే ఆ నిశాటులెన్నటికి నిన్ను చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. గొప్ప మహిమలను కలిగినవాడా, దయా స్వభావం కలిగినవాడా, దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా, శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవు విష్ణుమూర్తి. అమృతం కొరకు క్షీర సముద్రాన్ని మంధరగిరి కవ్వంగా వాసుకిని కవపుత్రాడుగా చేసుకొని దేవాసురులు చిలుకుతున్న సమయంలో ఆ పర్వతం సముద్రంలో ఒరిగిపోతుండగా నీవు తాబేలు అవతారాన్ని ఎత్తి దానిని నిలబెట్టావు. అమృతం లభించింది. దేవాసురులు ఇద్దరు కశ్యపుని కుమారులే. కాకపోతే దేవతలు కశ్యపుని భార్యల్లో అదితి కుమారులు, దైత్యులు ఆయన మరో భార్య దితి కుమారులు. అయితేనేమి, నీవు అదితి పుత్రులపై గల అభిమానంతో దైత్యులను మోసగించే నిమిత్తం మోహిని అవతారమెత్తి అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచిపెట్టావు. ఇది పక్షపాతమే గదా. అలా చేయవచ్చునా? ఇక నిన్నెప్పటికైనా రాక్షసులు నమ్ముతారా అంటూ నిందాస్తుతి చేస్తున్నారు కాసుల పురుషోత్తమ కవిగారు.